హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. ఎండాకాలం వచ్చిందంటే మనకు ముందు గుర్తుకొచ్చేవి మామిడి పండ్లు, అలాగే మల్లెపూలు. ఈరోజు ఈవినింగ్ అయితే మా వారు మల్లెపూలు తెచ్చారండి. అలా నేను మాల కట్టేశాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కొన్ని అమ్మకు మల్లెపూలు ఇచ్చేసి నేను కొన్ని తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ మన మార్కెట్లో అయితే 2 రకాల మల్లెపూలు వస్తున్నాయి. నార్మల్ మల్లెలు, అలాగే ఇలా బొండు మల్లెలు. ఇవైతే చాలా బాగున్నాయండి. స్మెల్ కూడా సూపర్ ఉంది. చెటాకు 30 రూపాయల చొప్పున 2 చెటాకులు తీసుకొచ్చారు మా వారు. నేనైతే నైట్ ఇలా మాల కట్టేశాను. తెల్లవారేసరికి ఇలా చక్కగా విడిగాయి. ఏ పూల సీజన్ అప్పుడు ఆ పూలు ఇలా తెస్తూ ఉంటారండి. చక్కగా మాలలు కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి పాపకి స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఇలా పూలమాల పెడతానండి. మా పాప కూడా చాలా ఇష్టం ఇలా పూలు పెట్టుకోవడం అంటే. మా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో మల్లె చెట్టు ఉండేదండి. చాలా చాలా పూలు పూసేవి. నేను కూడా డైలీ స్కూల్కి ఇలానే మాల దండ కట్టుకొని వేసుకునేదాన్ని. నాకు మళ్ళీ అవే రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మార్నింగ్ తొందరగా రెడీ అయిపోతున్నారు. పాపం వాళ్ళకైతే నిద్ర కూడా ఉండట్లేదు. పాప వాళ్ళు ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే తినేశారు. కొంచెం స్నాక్స్ కూడా పెట్టాను. 10కి స్నాక్స్ పీరియడ్ కూడా ఉంటుంది. నార్మల్గా వాచ్ అయితే 15 మినిట్స్ ముందు పెట్టుకుంటామండి. అలా అయితేనే పిల్లలు ఈజీగా రెడీ అవుతారు. ఆ రోజు లంచ్లోకి నేను దోసకాయ పప్పు చేశాను. దోసకాయ పప్పులోకి నంచుకోవడానికి కాకరకాయ వేపుడు అయితే చేస్తున్నాను. ఈ కాకరకాయ వేపుడు చేదు లేకుండా కమ్మగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, అలాగే కరివేపాకు, శనగపప్పు వేసి చక్కగా గోలించుకోవాలి. శనగపప్పు ఫ్రైలో బాగుంటుందండి. మా పిల్లలకు పప్పులు ఇష్టం కాబట్టి నేను వేస్తున్నాను. మీకు నచ్చకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలా శనగపప్పు కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల కాకరకాయలు వాడుతున్నానండి. ఆ డార్క్ కలర్ ఉండేటువంటి కాకరకాయలు ఇంకా ఎక్కువ చేదు ఉంటాయి కాబట్టి నార్మల్గా ఈ కాకరకాయలే మేము యూజ్ చేస్తాము. ఇక్కడ నేను చేస్తున్నటువంటి పద్ధతిలో కాకరకాయ వేపుడు చేశారంటే కర్రీ అనేది చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాకరకాయలను ఆయిల్లో ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 చెంచా పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ పసుపు కలిసే విధంగా ఒకసారి కింద నుంచి చక్కగా కలపండి. నాకు ఒక చేతిలో ఫోన్ ఉంది, కలపడానికి రావట్లేదు సరిగా. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కాకరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. అలా ఒక 5-10 నిమిషాల పాటు కాకరకాయలను వేయించుకున్నట్టయితే ముక్కలన్నీ మగ్గిపోతాయి. నేను ఇప్పుడు చెప్తున్న పద్ధతిలో కాకరకాయ చేసి చూడండి. మీ పిల్లలు మళ్ళీ అడిగి చేయించుకుంటారు. ఈరోజు నేను దోసకాయ పప్పు కాంబినేషన్లోకి కాకరకాయ వేపుడైతే చేశానండి. మా పాపకి ఇది కాకరకాయ కూర అని చెప్పకుండా వడ్డించాను. 2 టైమ్స్ తను కాకరకాయ కర్రీతోనే తిన్నది. చివరిగా అడిగింది, మమ్మీ ఇది ఏం కర్రీ అని. అప్పుడు చెప్పాను కాకరకాయ అని. అవునా, సూపర్గా ఉంది, నెక్స్ట్ టైం కూడా ఇలాగే చెయ్యు అని అంది. సో ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చక్కగా తింటారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ కాకరకాయని చక్కగా వేపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా వేపుకోవాలి. దోసకాయ పప్పు రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తానండి. మన ఛానల్లో అన్ని ఈజీగా చేసుకునే రెసిపీసే ఉంటాయి. ఈ సమ్మర్లో ఎక్కువసేపు వంట రూమ్లో గడపకుండా ఈజీగా అయిపోయేటువంటి రెసిపీలే నేను పోస్ట్ చేస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా వంట నేర్చుకునేవారు కానివ్వండి, బ్యాచిలర్స్ కానివ్వండి, ఈజీగా అయిపోయే వంటకాలే నేను చూపిస్తానండి. ఆఫీస్ గోయింగ్ వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు నేను చేసే కాకరకాయ కర్రీ కూడా చాలా ఈజీగా అవుతుంది. చూస్తున్నారు కదా, కాకరకాయ అయితే చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 చెంచా కంటే తక్కువ ఉప్పే పడుతుంది. అలాగే 1 చెంచా కారం వేశాను. తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కొత్తిమీర బదులు ధనియాల పొడి. అలాగే ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఈ కొబ్బరి తురుము మనం ఇంట్లో తయారు చేసుకుందైనా వేసుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడైతే డీమార్ట్లో తీసుకొచ్చానండి. ఎండు కొబ్బరి తురుము అనేది చక్కగా ఉంటుంది. నేను దాదాపు అన్ని కర్రీస్లో వేస్తూ ఉంటాను. డీమార్ట్లో అవైలబుల్గా ఉందండి.
నేను ఒక 3 చెంచాల కొబ్బరి పొడి వేశాను. అలాగే చేదు తగ్గివ్వడం కోసమని ఒక 2-3 చెంచాల చక్కెర వేశానండి. షుగర్ ఉన్న వాళ్ళైతే ఈ చక్కెరను స్కిప్ చేయవచ్చు, లేదు చేదు తినగలము అనేవాళ్ళు కూడా ఈ చక్కెరను స్కిప్ చేయండి. కానీ పిల్లలు కొంచెము చేదు ఇష్టపడరు కాబట్టి నేను ఈ విధంగా కొబ్బరి పొడి మరియు చక్కెరను యాడ్ చేశాను. ఈ విధంగా వేయడం వల్ల ఫ్రై అనేది కమ్మగా వస్తుందండి, చేదు అనేది తగ్గిపోతుంది. అలాగే మనము కొంచెం కర్రీకి ఎక్కువ అన్నము కలుపుకోవడానికి ఈజీగా వస్తుంది, కూర కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. చూస్తున్నారు కదా, మన కాకరకాయ ఫ్రై అయితే ఈ విధంగా రెడీ అయిందండి. చాలా బాగా కుదిరింది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక చక్కటి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము. మీరు ఇచ్చేటువంటి లైక్ వల్ల మన ఛానల్ మరింత రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయగలరు. నేను నెక్స్ట్ వీడియోలో దోసకాయ పప్పు రెసిపీ కూడా పోస్ట్ చేస్తానండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.